అందరికీ శనార్థులు ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా మాస్ మలన ముచ్చట్లు పవర్డ్ బై సంగీత మొబైల్ సైన్స్ ఉల్లాస్ అగర్బత్తిలోకి స్వాగతం ముందుగల్లా ఒక ముచ్చట చెప్పాలనుల్లా ఇవాళ ఒక పండుగ దినమనే చెప్పాలా హాగో ఇవాళ ఏం పండుగ అని అనుకుంటున్నారు కదా నా అసొంటి చాలా మందికి బువ్వ పెట్టుకుంటా ప్రజా సమస్యల మీద పోరాటం చేసుకుంటా ఇటువంటి పెద్ద సంస్థ నడిపిస్తున్న మన టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు సారు పుట్టినరోజుల్లో అయ్యాలా అంగరంగ వైభవంగా జరిగిందనుకో రాదుర్రి ఇక కావాలంటే చూద్దాం పాన్రి ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్న ప్రజా గొంతుక టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు సారు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగినయుల్లా టీవీ5 కుటుంబము ఈ రోజును ఒక పెద్ద పండుగ లెక్క జరుపుకున్నది. గట్లనే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇలవలతోటి కూడిన జర్నలిజాన్ని జనాలకు అందిస్తున్న బిఆర్ నాయుడుకు హృదయపూర్వక శుభాకాంక్షలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని చెప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటా ట్విట్టర్ పిట్టల రాసుకొచ్చిండు చూడుండ్రి. అది చూసిండ్రు కదా ఎంత ఘనంగా జరిగినాయో. సారు పుట్టినరోజు సందర్భంగా తెలుగు రాష్ట్రాలలో ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపిండ్రు. గిట్లా ఒక కాడ కాదుల్లా మస్తు జాగాలలో పుణ్యక్షేత్రాలల్లా పూజలు చేసిండ్రు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళే కూడా సంస్థ సిబ్బంది ప్రత్యేక పూజలు చేసిండ్రు అనుకో రాదుర్రి. బిఆర్ నాయుడు సారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని చెప్పి యాదాద్రి ఆలయ పండితులు ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించిండ్రు చూడుండ్రి కావాలంటే. यजमानस्य नामधेयस्य राजगोपाल नायक नामधेयस्य अस्य यजमानस्य जन्मदिनोत्सव शुभसन्दर्भेन अखंड विजय प्राप्त्यर्थं चिरायुष्मान् भव यादाद्रि लक्ष्मी नारसिंहस्वामी संपूर्ण कृपा कटाक्ष बल सिद्धि द्वारा अखंड विजय प्राप्त्यर्थं सह कुटुंबाणां च क्षेमस्थैर्य धैर्य वीर्य विजय भयाजुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थकाम्य मोक्षाख्य चतुर्विध बल पुरुषार्थ सिद्ध्यर्थं यादाद्रि लक्ष्मी नारसिंहस्वामी दिव्य चरणारविंदार्पेण అష్టోత్తర శతనామార్చనాఖ్యంకరమ కరిష్యే. అది చూసిండ్రు కదా ఒక యాదాద్రి కాదు జైతాల జిల్లా కాడున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో శ్రీ యమధర్మరాజు గుళ్ళె కూడా ఆయుష్ హోమం నిర్వహించిండ్రు. ఖమ్మం జిల్లా కాడున్న నేలకొండపల్లిలో కూడా సంస్థ సిబ్బంది ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించిండ్రు అనుకో రాదుర్రి. భక్త రామదాసు మందిరంలో పండితులు అర్చన అభిషేకము ప్రత్యేక పూజలు చేసిండ్రు. ఇక సారుని ఆయురారోగ్యాలతోటి వర్ధిల్లాలని మల్లోత్యాప ఆశీర్వదించారు అనుకో రాదుర్రి. ఇక మల్లోత్యాప మాస్మలన ముచ్చట్ల ఆర్తలకెంచి బిఆర్ నాయుడు సార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుందాం. మాట అంటే మాటనే, మాట దప్పడు మడమే తిప్పడు. ఎట్లంటే మాట చెప్పుకొచ్చినామో ఇక గది ఉన్నట్టు తీర్చి పెట్టాలా. అదే 5 ఏళ్ల పాలన జరిగింది కదా గత 5 ఏళ్లల్లా అరాచకాలు అక్రమాలు అన్యాయాలు గిదే నడిచింది. కానీ ఇప్పుడు గట్ల కాదుల్లా ఏపీలా అవ్వతాతలు మస్తు సంబరపడుతున్నారు. ఇక గల కళ్ళల్లో ఆనందం చూస్తే నాకు కూడా మస్తు సంబరం అనిపిస్తున్నది. 1వ తారీఖు నాడు ఇయ్యాలనే జూలై 1వ తారీఖు నాడు పింఛన్లు ఇంటికి ఇస్తా అని చెప్పిండు కదా సీఎం చంద్రబాబు. గట్లనే స్వయంగా పోయి పింఛన్లు అందజేసిండుల్లా. ఇక చూడుండ్రి ఏపీలో అయితే సంబరం ఉన్నది. ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనబడుతున్నది. కావాలంటే చూద్దాం పాండ్రి. ఏపీలో అవ్వతాతల ఆనందం మామూలుగా లేదుల్లో. ఇక గాళ్ళ కండ్లల్లో ఆనందము ఎలగట్టలేనిదనే చెప్పాలా. ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం సురు అయింది కదా. ఇక గది జోరుగా నడిచింది అనుకోరాదుర్రి. మంగళగిరి నియోజకవర్గం పెనమాకల సీఎం చంద్రబాబు వాళ్ళ ఇంటికి పోయి స్వయంగా పింఛన్ అందజేసిండు కదా. ఇక మొత్తానికైతే అందరు సంబరపడుతున్నారులా. ఇక కృష్ణా జిల్లా గన్నవరంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్వయంగా లబ్ధిదారులకు పింఛన్ అందజేసిండు. ఇక ఇట్లా ఎవలెవల్ నియోజకవర్గంలో వాళ్ళందరూ పోయి స్వయంగా జనాలకు ఇక పింఛన్లు అందజేసిండ్రు అనుకో రాదుర్రి. ఇక కావాలంటే చూడుండ్రి. అది చూసిండ్రు కదా. ఇక అవ్వతాతల ఆనందం చూస్తే మస్తు సంబరం అవుతున్నదనే చెప్పాలా. ఎన్నడూ లేని విధంగా ఇక మొత్తానికైతే చరిత్రలు నిలిచిపోయేటట్టు ఇక గిట్ల పింఛన్లు అందజేసుడు ఇదే మొదటిసారట. ఇక మొత్తానికైతే అక్కడ ఉన్నోళ్ళు అయితే మస్తు సంబరపడుతున్నారు. ఇన్నొద్దులు ఎట్లా ఉండే గాని ఇప్పుడైతే మంచి పాలన వచ్చింది. రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం రానే వచ్చే ఇక అంత మంచి జరుగుతుందని చెప్పి అక్కడ ఉన్నోళ్ళు కూడా అనుకుంటున్నారులా. ఇక మొత్తానికైతే పింఛన్ల కార్యక్రమం మంచిగా షురువైందిలా. అధికారం చేతులున్నది కదా అని చెప్పి ఇష్టం వచ్చిన జాగాల అక్రమంగా కడతామంటూ ఊకుంటారా అనుల్లా. ఇక అధికారం ఎట్లా మా చేతులనే ఉన్నది. ఇల్లు కట్టుకుంటాం లేకపోతే ఆఫీసులు పెట్టుకుంటామంటే ఎవరు ఊకుంటారు. సర్కారు మారిన తర్వాత అన్ని బయటపడతాయి కదా. ఇప్పుడు గట్లనే అవుతున్నది. మరి 10 ఏళ్ళు కారు సర్కారు ఉండే కదా. ఇక అప్పుడు వాళ్ళ ఆఫీసులు పెట్టుకున్నారట. మరి అక్రమమైన జాగాలో మీరు ఎట్లా కట్టుకుంటారు. సర్కారు స్థలంలో మీ ఆఫీసులు ఎట్లా పెట్టుకుంటారు అని చెప్పి కడిగిడిసబెట్టిండు అనుకో రాదుర్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక చూడుండి కావాలంటే ఇప్పుడు గదే నడుతా ఉన్నది. అదే ఓ పేదోడు ఇల్లు కట్టుకుంటే నానా రూల్స్ రెగ్యులేషన్స్ అని మాట్లాడుకొస్తారు.
ఇలా కనబడతలేదా 100 కోట్ల స్థలంలో అక్రమంగా మీ ఆఫీస్ పెడితే ఊకుంటాము అని మస్తుగా గరమైండుల్లా నేను కాదు కావాలంటే చూడుండ్రి. నల్లగొండ పట్నం నడిబొడ్డున అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా సర్కారు స్థలంలా ఇక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు కట్టిండ్రని చెప్పి జల్దీనే దీన్ని కూల్చేయాలని మున్సిపల్ కమిషనర్ ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించిండనుకో రాదుర్రి. పేదోడు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటేనే సవాలచ్చ రూల్స్ రెగ్యులేషన్లు అని చెప్పి మాటలు మాట్లాడుకొస్తున్నారు. గసవంటిది 100 కోట్ల భూమిలో అనుమతి లేకుండా ఇంద్రభవనం అసొంటి పార్టీ ఆఫీసు కడితే ఏం చేస్తున్నారు మీరు? ఉత్తగూకుంటారు. నోటీసులు ఇచ్చిండ్రా లేదా? ఎన్నిసార్లు ఇచ్చిండ్రు? 10 సార్లు ఇస్తారా? పట్టించుకుంటలేరు ఎందుకని చెప్పి మొత్తానికైతే బాగా నెగారమైండులా. ఇక ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించిండు. ఇక ఇప్పటికే కొన్నిసార్లు నోటీసులు ఇచ్చినామని కమిషనర్ సమాధానం చెప్పంగా నిబంధనల ప్రకారం వ్యవహరించాలి, జల్దీనే కూల్చేయాలని చెప్పి మంత్రి గట్టిగా మాట్లాడుకొచ్చిండు. గట్లనే సర్కారు స్థలంలో అక్రమంగా అనుమతులు లేకుండా నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముచ్చట్ని మానిటర్ చేయాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కూడా చెప్పుకొచ్చిండు అనుకో రాదు. రీగా చూడురి కావాలంటే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో కూలగొట్టాలి. నేను చెప్తే ఆయన కూలగొడుతున్నాయి. ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా? అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా ఉంచుతావా? మరి ఇదెందుకు కూలగొడుతున్నావు? నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి 1 మంత్ కాలే 2 మంత్స్ అయింది. 10 నోటీసులు పద్ధతి. అది 100 కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉన్నది కట్టుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కడతా అంటే కలెక్టర్ చెప్పి ఔటర్ రింగ్ రోడ్ గా కట్టించిన. ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు. యాజ్ పర్ రూల్స్ వీ హావ్ టు గో. మన ఎవరి మీద కక్ష అక్కడ ఇలా ఉమెన్స్ హాస్టల్ లేదా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్ అవసరం ఉంటాయి మన కలెక్టర్. అది చూసిండ్రు కదా. ఇక ఇప్పుడు సర్కారు మారే. ఇక మరి ఎక్కడెక్కడైతే అక్రమంగా కట్టినరో అవన్నీ బయట పడబట్టే. మరి అక్రమంగా కడితే ఊకుంటారా? ఇక అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా నడుతుంది, ఏడబడతానే కట్టుకుంటామంటే గిట్నే ఉంటది వెనక సిక్కి. 100 కోట్ల భూమి అంటే మామూలు ముచ్చట్నా చెప్పుర్రి? మరి నువ్వు అదిగానే ఇక గిదే పేదైన సొంత స్థలంలో ఇల్లు కట్టుకునే తందుకే 1000 మాటలు మాట్లాడతారు, 1000 రూల్స్ చెప్పుకొస్తారు, 1000 రెగ్యులేషన్స్ చెప్పుకొస్తారు. గసవంటిది గిట్ల 100 కోట్ల భూమిలో అనుమతి లేకుండా కడితే ఊకుంటారా అని ప్రశ్నించిండుల్లా. తొలత పొలగాన్లను బడికి పంపాలంటే మస్తుగా భయపడతారు. ఎందుకంటే తెల్లనాథవర్ణం కదా నుల్లా. ఈ నొద్దులు ఇంటికాడుండి ఒకటేసారి బడికి పో అంటే పిల్లగాండ్లు పోతారా? పోరు. కానీ పోవాలంటే ఏం చేయాలా? బల్లే వాతావరణం కూడా అలవాటు కావాలా. అక్కడ ఉన్న సార్లు కూడా మంచిగా మాట్లాడాలా. ఇక గట్లనే బెదిరిస్తాం కొడతామంటే ఎవరన్నా పోతారా చెప్పుండ్రి. ముందే చిన్న పిల్లగాండ్లాయే కసిగాయే పొలగాన్లు. గప్పుడే బడికి పోయి ఓనమాలు నేర్చుకునేటోళ్ళు. గాళ్ళని బెదిరిస్తే వాళ్ళు ఏమవుతారు చెప్పుండ్రి. గీ కీచక టీచర్ గురించి ఇంటే గట్లే అనిపిస్తుంది. పాపం 1వ తరగతి చదువుతున్న కసిగాయ పిల్లగాడట. ఇష్టం వచ్చినట్టు ఒట్టుడట, ఇష్టం వచ్చినట్టు తిట్టుడట. ఇప్పుడు మంచంకి పట్టిండు. ఇక గీన మీదనే కాదు బల్లున్న ఏ పొలగాడైనా సరే గిట్లనే గద్దరిచ్చి పెడతాడట నుల్ల. ఇక ఊకుండి తల్లిదండ్రులు ఫిర్యాదు చేసిండ్రట. ఇక ఈ ముచ్చట ఆలస్యంగా బయటకు వచ్చినా కూడా బయటకైతే పడ్డదుల్లా. కావాలంటే చూడుండ్రి. గీసొంటి సార్లు ఉన్నాక బడికి తోలుతారా ఇక తల్లిదండ్రులు పిల్లగాన్లని. పొలగాన్లకు కూడా పోవాలంటే మస్తు భయం అవుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం కాడున్న చింతగుప్ప ఊర్ల సర్కారు బల్లే ఇక బడి పిల్లగాన్లతోటి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడట రాజు అనే పంతులు. ఇక వాళ్ళని కొట్టుడు తిట్టుడు భయభ్రాంతులకు గురి చేసుడు గిదే పని అయిపోతున్నదట నుల్లా. అదే ఊరికి చెందిన అభిలాష్ అనే 1వ తరగతి చదువుతున్న పిల్లగాని మీన ఇక ఈ రాజు అనే పంతులు ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇష్టం వచ్చినట్టు గట్టిగా మాట్లాడిండట నుల్లా. ఇక పిల్లగాన్ల తల్లిదండ్రులు ముచ్చట తెలుసుకొని విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసుడుతోటి ఇక అసలు ముచ్చట బయటపడ్డది. అభం శుభం తెలని కసిగాయ పిల్లగాన్ని మాస్టారు కొట్టిన దెబ్బలకు తిట్టిన తిట్లకు మస్తు భయపడిపోయి గా చిన్నారి భయంతోటి మంచాన పడ్డాడట నుల్లా. బడంటనే భయపడుతున్నాడట, గజ వణికిపోతున్నాడట. గతంలో కూడా గీ రాజు అనే పంతులు ప్రవర్తన బడి పిల్లగాన్లతోటి గిట్లనే ఉండేదని ఎన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పినా కూడా తీరు మార్చుకోలేదట నుల్లా. యాలే చెప్పుకొస్తున్నారు కదా ఇందాం పాన్రి. ఫస్ట్ క్లాస్ అంటే ఈ సంవత్సరమే అక్కడ జాయిన్ చేసినాము. రోజు బడికి వెళ్ళే అబ్బాయి ఎందుకు ఇంటికాడ ఉన్నావు అనేసి అంటే లేదు తరచుగా రోజు చారు కొడుతున్నాడు. అతని పేరు వచ్చేసి బి రాజా అనేసి చెప్పడం అనేది జరిగింది. ఎందుకు కొడుతున్నావు ఏంటనేసి అంటే లేదు ఆయన మీకు అబద్ధం చెప్పి నన్ను మీరు తీసుకెళ్ళి పెట్టినా మళ్ళీ నన్ను కొడుతూనే ఉంటాడు అనేసి మా బాబు చెప్పడంతో మేము గతంలో కూడా అతనికి హెచ్చరించి ఉన్నాము. అసలు మీరు ఎందుకు మారట్లేదు, ఇష్టం వచ్చినట్టు చిన్నపిల్లల్ని కూడా బూతులతోటి తిట్టడము లేకపోతే కొట్టడము అనేక రకాలుగా ఇబ్బంది చేస్తూ ఈ టీచర్ ఏంటి ఇలా పరిస్థితులు వ్యవహరిస్తున్నారని కూడా మేము హెచ్చరించడం అనేది జరిగింది. ఈ విషయంపై మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. దీనిపై తగిన
ఇటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉంటుందో దీని మీద చర్యలు తీసుకోవాలని మేము భావిస్తూ అది ఇన్నరు కదా ఇక గట్లుంటదట. ఇక బడి పిల్లగాండ్లు ముందుగాల బడికోవాలంటే సార్లు మెల్లగా మంచిగా మాట్లాడుకొని క్రమశిక్షణ నేర్పాల. గస్వంటి పంతుల్లే గిట్ల కొట్టుకుంటా వాళ్ళని మంచాలు పట్టేటట్టు చేసినాక ఇంకా బడికేమత్తరులా. మా పిల్లలతోటి గిట్లనే వ్యవహరిస్తున్నాడని చెప్పి ఆరోపణలు మస్తుగానే వచ్చినాయట. ఇక మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఊర్లో ఏకైక బడికి ఇది ఒక్కటేనటనుల్లా. మరి ఇంకెక్కడికన్నా పంపుదామంటే పంపేటందుకు లేకపాయే. ఇక ఇక్కడికి పంపుతనేమో సారి గిట్ల చేయబట్టే అని మస్తుగా బాధపడుతున్నారు. ఇక బడి పిల్లగాండ్ల పట్ల గిట్ల కర్కశంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయుడు మీద బదిలీ ఏటేయాలని చెప్పి చర్యలు తీసుకోవాలని ఇక డిమాండ్ చేస్తున్నారు గమాండిగా గౌరోళ్ళందరూ. వారం దినాలు మస్తుగా పనిచేసి ఒకరోజు సెలవు దినం తీసుకుంటారులా. గాయాళ్ళ కుటుంబ సభ్యులతోటే ఉండాలనుకుంటారు వాళ్ళన్న కానీ ఇంట్లో మంచిగా ఫ్యామిలీతోటి మంచిగా గడిపి అటు పోయేద్దాం ఇటు పోయేద్దాం ఆడింత తిందాం అన్నట్టే ఉంటుంది కదా. ఇక గట్లనే మంచిగా సెలవు దినం వచ్చిందని చెప్పి ఓ కుటుంబము ఓ జలపాతం కాడికి పోయిందట. పోయిన కాడికి మంచిగానే ఉన్నది, మరాడున్నాయి నీళ్ళేనాయే. ఏడైందంటారా ముచ్చట, మహారాష్ట్ర దిక్కుల్లో ఇక అక్కడ వానలు బాగా పడుతున్నాయి, మనం కూడా చూస్తూనే ఉన్నాం. వరదల మీద వరదలు పొంగి పొరల పట్టే. మరి అసుంటప్పుడు ఎట్లుండాలా? డ్యాంల కాడికి పోయినప్పుడు జర భద్రంగా ఉండాలా, దూరంగా ఉండాలా, చూసి ఆనందపడాలా. గంతేగాని దగ్గర పోయి ఆట ఆడతాము, ఫోటోలు దిగుతాము, సెల్ఫీలు దిగుతామంటే ఎట్లయితుంది చెప్పుండ్రి. ఆఖరికి అత్తే పానాలు పోయే కాడికి వచ్చింది. ఇక ఈ వీడియో మీకోసమే పట్టుకొచ్చిన. ఇక మరి వరదలు వస్తున్న కాడికి పోయి ఇన్స్టాగ్రామ్ రీల్ తీస్తాం, సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం అనుకుంటా పానాలు పోగొట్టుకునే కాడికి తెచ్చుకోకుండ్రుల్లా. ఇక చూడుండ్రి, ఐతారం గోల్గే కదా అని చెప్పేసి మంచిగా సెలవు దినమని పోయినరట నిన్న. ఇక ఆఖరికి అత్తే ఏమైందో మీరే చూడుర్రి కావాలంటే. కుటుంబంతో సంతోషంగా గడపాలని ఎవరికుండది చెప్పుండ్రి. సెలవులు అత్తే చాలు అక్కడికి పోదాము ఇక్కడికి పోదామని ప్లాన్లు వేసుకుంటుంటారు. ఇక వారం మొత్తం పనిచేసి ఒక దినం సెలవు తీసుకుంటే ఆ ఆనందమే వేరు ఇంటోళ్ళతో ఉంటే. ఇక గట్లనే సెలవు దినం అచ్చుడితోటి ఒక కుటుంబము జలపాతం అందాలను చూసేటందుకు పోయిందట ఓ కాడికి. ఇక పోవుడు దాకా మంచిగానే ఉన్నది కానీ పాపము కుటుంబంలా విషాద ఛాయలు అలుముకున్నాయుల్లా. అసలు ముచ్చటేంటిదంటారా? ఇక ఈ ముచ్చట మహారాష్ట్రలో ఉన్న లోనావాల ప్రాంతంలో బూషి డ్యాం దగ్గర జరిగిందుల్లా. పాపం మంచిగా చూద్దామని పోయినరు కానీ వరదలలో కొట్టుకొని పోయినరు. ముగ్గురు కాలం చేయంగా ఇంకిద్దరు గల్లంత అయినరట. ఇయగన్లో ఒక మహిళ, ఇద్దరు పిల్లలు ఉన్నారటనుల్లా. ఇక ఈ గుండెల్ని విండే ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. చూడుర్రి కావాలంటే. అది చూసిండ్రు కదా, జర భద్రంగా ఉండాలనుల్లా. పోయినోళ్ళు సప్పుడు దాకుండి పక్కకుంటుండి చూసి రావాలా గాని లోపటి కోతం నీళ్ళల్లో ఆటాడతామంటే గిట్లనే అవుతుంది. ముందే ఆనకాలం ఆనలాడి దిక్కు బాగానే కొట్టబట్టే. ఇక చూడబోతుంటే వరదలు కూడా ఎట్లున్నాయో ఎరికినాయగా. అవన్నీ తెలిసి కూడా గిట్ల పోయి పానాలు తీసుకునే కాడికి వచ్చే. ఏమంటారు చెప్పుండ్రి. ఇక మంచిగా సెలవు వచ్చింది కదా అని చెప్పేసి డ్యామ్ చూస్తాందుకు పోయినరు కానీ ఇక జలపాతం దగ్గరికి పోయేసరికంటే ఒక్కసారి వరదలు వచ్చినాయట. వరదలు అచ్చుడితోటి ఒకటే త్యాప ఉన్నోళ్ళందరూ కొట్టుకపోయినలా. ఇక ఇప్పుడు పానాలు పోయే కాడికి వచ్చింది. ఇక ఈ వీడియో చూసన్నా జర భద్రంగా ఉండుర్రి. మేము కూడా పోతాము, సెల్ఫీలు దిగుతాము, రీళ్లు చేస్తాము, ఇక సోషల్ మీడియాలో పెడతామంటే ఇట్లా పానాలు పోయే కాడికి వస్తుంది. గందు గురించి ఈ ఆడత పట్టుకొచ్చిన జర భద్రం సుమి మీకోసమే గిదంతా. హాగో పెద్ద మూతవారే ఉన్నట్టున్నాడు కదా, బాగా పనిగల్లోడే. పనిగల్ల బంటు అంటే గిదే కావచ్చు. ఓ పక్క జోర్ మీద ఆనబడబట్టే ఇక రోడ్ వేయబట్టే. ఆ తార్ రోడ్ ఉంటుందా లేకపోతే కొట్టుకొని పోతుందా? మరి నువ్వు నీ పని మంచిగానే చేసుకుంటున్నావు కానీ మొత్తం రోడ్ అంతా పోతే ప్రజాధనం ఆగమైనట్టే కదా నుల్లా. ఇక ఇక్కడ చూడుండ్రులా ఈ మనిషి ఏం చేసిండో. ఓ పక్క కుండపోతే ఆనబడుతున్నది, ఇక చూస్తేనేమో తార్ రోడ్ ఎత్తున్నాడు. ఆ తార్ వేసేది వేయబట్టే ఆ వానకేమో బుస బుస పస పస వంగబట్టే మొత్తం. చూడుండ్రుల్లా ఇక మొత్తం కోట్ల రూపాయలు ఆనపాలు చేసిండి మోతేవారి. మరి ఏమెత్తిపోతుందో ఎందుకు ఇట్లా ఎత్తుండో అర్థమైతలేదు కానీ మొత్తం పైసలు మొత్తం ఆగమైపోయాయి. కోట్ల రూపాయలు ఆన పడితేనే ఉన్నది. ఆన తగ్గినాక జర రోడెత్తి అయిపోతుంది కదా, ఏమెత్తిపోతున్నది నీకు. ఇక చూడుండ్రి కావాలంటే. అబ్బో పెద్ద మూతవారే ఉన్నట్టున్నాడు కదా ఈ కాంట్రాక్టరు. హర్యానాలో ఓ కాంట్రాక్టర్ చేసిన పనికి అందరు ఆశ్చర్యపోతున్నారులా. అది అసొంటి పని కాదు, మళ్ళా కోట్ల రూపాయల జనాల సొమ్మును గంగపాలు చేసే పని. ఓ దిక్కు ఆనలు పడితే గీ మూతవారి మాత్రము ఇక మస్తుగా కష్టపడుకుంటా ఆనల తారు రోడ్ వేసిండు అనుకోరాదు. హర్యానా హిసార్ల జరిగింది గీ ఇంత ముచ్చట. ఇక అక్కడ ఉన్న స్థానికులే కాదు ఇప్పుడు అందరినీ కూడా ఇక ఆశ్చర్యంలో ముంచెత్తింది గీ ఆర్త. భారీ ఆనల కూడా కూలీలు ఏడి తారును రోడ్డు మీద వేసుడు, ఇక తారు సెగలు పొగలు గక్కుడు, ఇక వీటి మీద రోడ్ రోలర్ ఇప్పుడు అంతా కూడా గమ్మత్తుగా జరిగిపోయింది అనుకోరాదుర్రి. ఇక కావాలంటే మీరే చూడుండ్రి ఓ త్యాప మీ కళ్ళతోటి. అది చూసిండ్రు కదా నుల్లో. మరి ఈ పనైనకు ఏం పని ఎత్తిపోతున్నదో ముంగల. మరి ఎందుకు ఇట్లా ఎత్తున్నాడో తెలియకుండా వేసిండో గానీ మొత్తానికైతే కోట్ల రూపాయలు ఇట్లా ఆగంపాలు చేసి సిర్సా నేషనల్ హైవేను కలిపి ముఖ్యమైన పెద్ద రోడ్డు నిర్మాణంలా కాంట్రాక్టర్ గింత నిర్లక్ష్యం శేషుడి మీద విమర్శలు వెలువెత్తుతున్నాయి అనుకోరాదు. ఈ కాంట్రాక్టర్ కు ఏమంత తొందర వచ్చింది? ఆనవాడు ఆగిపోయినాక వేయచ్చు కదా అని చెప్పి స్థానికులు దుమ్మెత్తిపోతున్నారు. కోట్ల రూపాయల జనాల సొమ్మును మొత్తం ఆనపాలు చేసిండని చెప్పి మస్తుగా గరమైతున్నాడు అనుకోరాదుర్రి. ఈయన సక్కదనం పాడైపోను ముందల మరి ఏమైతే
ఎత్తిపోతున్నదో గంతగానం ఆన వడంగా కూడా గట్ల పని చేపిచ్చే రోడ్ వేపిచ్చే మొత్తం ప్రజాధనం మొత్తం ఆగం చేసి ఆనకాలం వస్తే చాలుల్లా చిట్టా పట్ట చిన్నగా సినుకులు పడి చల్లగా ఈదరగాళ్ళు వస్తే చాలు ఇక పురుగు పూసి ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఇక మనం కూడా మస్తు జాగ్రత్తగా ఉండాలనుల్లా పొద్దుగాల లేచి బకెట్ల చేతి పెడతాము ఆడేలు పెడతామంటే ఎప్పుడు ఏముండేది ఏం తెలియదు ఇక ఆనలు పడ్డాయంటే పాములు తేళ్ళు అవోటి ఇవోటి వస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ ఏమైందో ఎరికేనా రోడ్డు మీదికి మొసలచ్చి మొత్తం ఆగమాగం చేసింది అనుకో రాదుర్రి మరి అటు దిక్కు ఆనలు బాగా పడుతున్నాయట నదులు కూడా దగ్గరనే ఉన్నాయట ఇక అక్కడ మొసలకు పెట్టింది పేరట ఆనలు బాగా వడుడుతోటి దారి తప్పిందో మన్నో రోడ్డు మీద కూడా నీళ్ళు వస్తున్నాయి కదా మరి ఇది కూడా మొత్తం నా ప్లేస్ అనుకున్నది కావచ్చు ఇక రోడ్ మీదకి వచ్చి నిమ్మలంగా హబ్బా బర్బాద్గా మస్తు తిరుగుతున్నది అనుకో రాదుర్రి నన్నేవాళ్ళు అంటారు ఇది నా జాగా అన్నట్టు తిరుగుతున్నది ఇక కావాలంటే చూడుండ్రి మొసలి ఏడికొచ్చింది ఎట్లొచ్చింది పురా కరుచుకుందాం పాన్రి ఆనకాలం వచ్చి చిన్నగా మెల్లగా ఆనలు పడితేనే చాలు పురుగు బూసి అనుకుంటా పాముల కాంచెలి తేళ్ల కాంచెలి ఎన్నో బయటకు వస్తూ ఉంటాయి కదా ఇక గస్వంటిది మహారాష్ట్ర దిక్కు కొన్ని వద్దుల కాంచెలి ఎట్లా ఆనలు పడుతున్నాయి ఉల్లా జోరుగా వడబట్టే సముద్రాలు నదులు పొంగి ఒర్లబట్టే నీటి మట్టం పెరిగిపాయి ఇక మరి ఎట్లొచ్చిందో ఏడికెళ్ళొచ్చిందో తెలియదు గాని మరి బాగా నీళ్ళు అచ్చుడుతోటో ఏమో దానికి రోడ్డు కూడా తెలియకుంటున్నది కావచ్చు ఇక మొత్తానికైతే రోడ్డు మీదకి వచ్చింది ఉల్లా ఓ మసలి మామూలు పెద్దగా లేదు కదా ఇక కావాలంటే మీరే చూడుండ్రి వామ్మో వామ్మో గొంత పెద్దగా లేదు కదా నువ్వు ఏ భయం లేకుండా మొత్తం నాదే అన్నట్టు బాలే నడుచుకుంటూ వస్తున్నది కదా ఇక రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ మస్తుగా భయపడరు ఒకటే త్యాప మొసలంటే మరి భయపడరా చెప్పుండ్రి ఇక ప్రాంతానికి సమీపంలో శివనదిలా మొసలు మస్తు ఉంటాయట ఇక ఈ రత్నగిరి జిల్లా మొసలకు ప్రసిద్ధి చెందిందనే చెప్పుకొస్తారట నుల్లా ఇక ఆనలు బాగా వడుడుతోటి ఇట్లా వచ్చింది కావచ్చు దారి తప్పిపోయి మరి దారి తప్పిపోయిన ముచ్చట మంచిగానే ఉన్న దానికి ఎరకలేదు గాని మరి అక్కడ ఉన్న జనాలకైతే భయం కాదా చెప్పుండ్రి ఏదేమున్నా భద్రంగా ఉండుండ్రి ఆనలు వడకాడ గిసొంటి మొసలే కాదు ఇంకేమన్నా జర పైలము హియో గివన్నట్టులా ఇయాల్టి మాస్ మలన ముచ్చట్లు పౌడ్ బై సంగీత మొబైల్స్ అండ్ ఉల్లాస్ అగర్బత్తి చూస్తూనే ఉండుర్రి మళ్ళీ రేపు ఇవ్వదాకా ఇగుంటా ఇంకిన్ని మంచి మంచి వార్తలతోటి మళ్ళీ రేపు కలుద్దాం.